మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్శాల కమల్ మౌలా వివాదానికి చారిత్రాత్మక ముగింపు పలుకుతో మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలం హిందూ దేవాలయమేనని స్పష్టం చేస్తూ హిందూ పిటిషనర్లకు అనుకూలంగా ద్విసభ్య ధర్మాసనం తుది నిర్ణయాన్ని ప్రకటించింది. భారత పురావస్తు శాఖ నిర్వహించిన శాస్త్రీయ సర్వే ఆధారంగా ఈ కట్టడం ఒకప్పుడు గొప్ప సంస్కృత విద్యా కేంద్రంగా ఉండేదని ధర్మాసనం నిర్ధారించింది. పర్మార్ వంశానికి చెందిన రాజభోజు నిర్మించిన ఈ ప్రాంగణంలో దైవారాధన జరిగినట్లు బలమైన ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఈ తీర్పు నేపథ్యంలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ఏఎస్ఐ ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్కడ వాగ్దేవి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవచ్చని కోర్టు సూచించడం హిందూ వర్గాల్లో హర్షాతిరేకాలను నింపింది. ముస్లిం వర్గాలు మసీదు కోసం ప్రత్యామ్నాయ స్థలాన్ని దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ న్యాయమూర్తులు ఈ వివాదానికి తెరదించారు. ఈ చారిత్రక తీర్పు వెలువడిన వెంటనే ధార్ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ వివాదం మూలాలు మధ్యయుగం నాటి చరిత్రలో ఉండగా 2003లో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు వర్గాలు వేర్వేరు రోజుల్లో ప్రార్థనలు చేసుకునేవి. మంగళవారాల్లో హిందువులు, శుక్రవారాల్లో ముస్లింలు ఇక్కడ ఆరాధనలు నిర్వహించే పద్ధతి గత 2 దశాబ్దాలుగా అమలులో ఉంది. అయితే ఈ ప్రాంతంపై సంపూర్ణ హక్కులు కోరుతూ హిందూ వర్గం కోర్టును ఆశ్రయించగా 2024లో ఏఎస్ఐ ద్వారా లోతైన అధ్యయనం జరిగింది. సుమారు 98 రోజుల పాటు సాగిన ఈ సర్వేలో ఆలయ స్తంభాలు, శిల్పాలు, చారిత్రక సాహిత్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. జూలై 15, 2024న సమర్పించిన ఆ నివేదికలో ప్రాంగణం మొత్తం పురాతన ఆలయ నిర్మాణ శైలిని కలిగి ఉందని వెల్లడైంది. ముస్లిం వర్గం ఇది తమ మసీదని వాదించినప్పటికీ పురావస్తు ఆధారాలు ఆలయ ఉనికినే బలపరిచాయని కోర్టు అభిప్రాయపడింది. చారిత్రక సాక్ష్యాలు, శాస్త్రీయ విశ్లేషణల కలయికతోనే ఈ తీర్పు సాధ్యమైందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం ఒక స్థల వివాద పరిష్కారమే కాకుండా భారతీయ వారసత్వ సంపద పునరుద్ధరణలో కీలక ఘట్టంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు ఈ తీర్పు ఒక మార్గదర్శిగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత తీర్పుతో ధార్ పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా ఆలయ పునర్నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇకపై భోజ్శాల సరస్వతి ఆలయంగా తన పూర్వ వైభవాన్ని సంతరించుకోనుందని భక్తులు విశ్వసిస్తున్నారు.